ఇరాన్ మాత్రం వదిలిపెట్టబోనని చెప్తోంది. అమెరికన్ స్థావరాల మీద వదిలిపెట్టం, అమెరికా హద్దు మీరింది, మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చి చెప్తోంది. అమెరికా మీద దాడులు మరింత తీవ్రతరం చేస్తాం, ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని చెప్తోంది ఇరాన్. కొత్తగా సుప్రీమో వచ్చినటువంటి వేళ ఖొమైనీ కొడుకు ఇప్పుడు అక్కడ నాయకత్వం చేపట్టినటువంటి వేళ ఎడతెరిపి లేని దాడులు తప్పవు, అమెరికాకి బుద్ధి చెప్పి తీరతాం, అది అన్ని హద్దుల్ని దాటేసింది, మా సుప్రీమోనే ప్రాణాలు తీసినప్పుడు ఎలా వదిలిపెడతామనుకుంటున్నారు అన్నటువంటి ప్రశ్న వేస్తోంది. తిరగబడటం అనేది ఎలా ఉంటుందో చూపెడతాం. అలాగే అరబ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాలన్నిటినీ నాశనం చేస్తాం, అమెరికా మూల్యం చెల్లించుకు తీరాల్సిందేనని ఇరాన్ తేల్చి చెప్తోంది. అమెరికా బెదిరింపులని పట్టించుకోము, దాడులు చేస్తాడు. పక్కన ట్రంప్ తీవ్రంగా దాడులు చేస్తామని చెప్తుంటే ఇరాన్ చెప్తున్నటువంటి రివర్స్ మాట ఇది.